అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను సాధ్యమైనంత వరకు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం నుండి 32 వరకు చదువుతాం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంట్లో వారందరికీ దేవుని వాక్యమును బోధించింది. చాలా దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. అలా చదవడానికి లేఖన భాగాన్ని మనం తీసుకున్నట్లయితే అపోస్తల కార్యము, దీని గ్రంథకర్త ఎవరంటే డాక్టర్ లోక గారు. డాక్టర్ లోక గారు దీన్ని రాశాడు. డాక్టర్ లోక గారు ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వైద్యుడు. ఇతడు లోకా సువార్త అలాగే అపోస్తల కార్యముల గ్రంథాన్ని రాశాడు. అయితే ఈ భాగంలో మనం చూసినప్పుడు ఇది ఏ కార్యములు? అపోస్తల కార్యములు అనేటువంటి టైటిల్ అక్కడ మనం చూస్తాం, కానీ దీనికి అస్సలు పెట్టవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యము. దేవునికి స్తోత్రం. ఏ కార్యము? పరిశుద్ధాత్మ కార్యము. అయితే మనం చదివినటువంటి సన్నివేశంలో మనకి ప్రాముఖ్యంగా ఇక్కడ 3 వ్యక్తులు కనబడతారు. ఈ 3 వ్యక్తులు ఎవరంటే, ఒక వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మరొక సేవకుడు సిల్వాను, మరొక వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి లోకానుసారంగా చూస్తే శరసాల నాయకుడు. జాగ్రత్తగా ఈ పౌలు అనబడినటువంటి వ్యక్తి జీవితాన్ని మనం తీసుకుంటే, ఈ పౌలు పేరు ముందు పేరు చెప్పండి మీరు విశ్వాసం. సౌలు. జాగ్రత్తగా సౌలు అనే మాటకు అర్థం ఏంటంటే అడగబడుట. ఏం చెప్పండి? సౌలు అంటే అడగబడుట అని అర్థం. అయితే ఈ సౌలు ఎవరు అంటే బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తి. యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు. 12 మందిలో చిన్నవాడే చెప్పండి బెన్యామీను. అయితే మనము దేవుని వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనములో మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారికి రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి ఎవరు? సౌలు. అతడు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. అర్థమైందా? అయితే ఇతడు బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. ఇతడు పరిసయ్యుడు. అయితే ఆ కాలంలో ఈ సౌలు అనబడినటువంటి వ్యక్తి ఇతడు గమాలీయుల దగ్గర ఇతడు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. గమాలీయులు, రఫాయేలు, ఇమ్మానుయేలు అనేటువంటి కొంతమంది ప్రముఖుల దగ్గర ఇతడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. ఇతడు సన్నిహిత సభలో ఒక నెమరు. అంటే ఇప్పుడు మనకి రాజ్యసభ అంటే పార్లమెంట్ లో ఒకటి తీర్మానం చేసి ఎంపీలందరూ కూడా ఎప్పుడైతే రాజ్యసభ పంపుతారో ఆ రాజ్యసభ అంతా కూడా ఒక తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపుతారు. అలాగే ఈ రాజ్యసభలో ఇతడు ఒక పేరుగచ్చినటువంటి వ్యక్తి. ఇతడు పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు, గొప్ప వేదాంతం కలిగిన వాడు, గొప్ప ధనవంతుడు. అయితే ఈ వ్యక్తి జీవితాన్ని మనం తీసుకుంటే ఇతడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రము ద్వారా మాత్రమే రక్షణ, సున్నతి ద్వారానే రక్షణ అని బోధిస్తా ఉండేవాడు. అయితే ఆ కాలంలో మరి శిష్యులు ఏం చేశారంటే వాళ్ళు ఈ సున్నత ద్వారా రక్షణ కాదు, విశ్వాసం ద్వారానే రక్షణ. ప్రతి మనిషికి రక్షణ కలగాలి అంటే అది కేవలము యేసు ప్రభువుని నమ్ముకుంటేనే, విశ్వసిస్తేనే తప్ప లేకుంటే రక్షణ లేదని బోధించేవాడు. ఇది కట్టుమండిపోయేది ఎవరికి? సౌలుకి. అప్పుడు ఏం చేశాడంటే మత నాయకుల దగ్గర అధికారం తీసుకుని, ఆ యొక్క ప్రభుత్వం దగ్గర అధికారం తీసుకుని ఎక్కడైతే యేసు ప్రభువు యొక్క నామమున బోధిస్తున్నారో వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాడు. ఎక్కడైతే ప్రార్థనలు జరిగాయో వాళ్ళని కొట్టేవాడు. అయితే ఇంటింటా చొచ్చి అని ఉంటుంది బైబిల్లో. ఇంటింటా చొచ్చి సంఘాన్ని పాడు చేశాను అని మాట ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క సంఘం జోలికి వస్తే దేవుడు ఎన్నడూ మౌనంగా ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనాను దేవుని ఆలయము జోలికి కానీ సంఘం జోలికి వస్తే దేవుడు మౌనముగా ఉండడు. ఖచ్చితంగా ఆయన జోక్యం చేసుకుంటాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ అవనిగడ్డ ఏరియా వేణుగోపాలపురంలో పరిచయం చేస్తున్నప్పుడు ఇలాగే ఒక కాలువ పక్కన స్థలం కొని చర్చి కట్టాను. చర్చి నాకు అమ్మారు స్థలం ఒకడు. ఆ చర్చి ముందు కరెక్ట్గా ఈ తలుపు ఎలా ఉందో పక్కకనమాట చర్చి కాంపౌండ్లో కొబ్బరి చెట్టు ఉంది. ఇప్పుడు కొబ్బరి బాణాలు ఎవరయ్యి అమ్మా చెప్పండి. నేను కొన్నా స్థలం, నేను కొన్నా. చర్చి ముందే గోడకి దానికి ఒక బెత్తుడు మాత్రమే ఉంది. కాయ ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు అయ్యే కదా. నేను ఇక్కడ మానకొండ దగ్గరికి వాక్యానికి వచ్చానండి ఉపవాస కోటాలకి. అయితే 3 వ్యక్తులు ఆ చర్చి ఎట్లా అంటే తారట్టేసి ఉంది. ఈ లోపల 3 వ్యక్తులు, ఒక ఆయన పేరు రామకృష్ణ, ఒక ఆయన పేరు శ్రీను, ఒక ఆయన పేరు నరసింహ. 3 వచ్చి ఎవడో పాస్టర్ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాస్టర్ చేయటం అని ఇల్లు పీకేసి చర్చి ఎక్కేసి చర్చి కాయలను కొట్టేసి చర్చి తల్లరికేశారండి. ఇది కొబ్బరి చెట్టు చర్చివే పడిపోయింది. పాస్టర్ గారు భయపడిపోయి ఒదుగుపోయి ఏడుస్తా ఉంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత పరిస్థితి అంతా కూడా చాలా భయానకంగా ఉంది. ఈ లోపల ఊళ్ళో మరి మా పాస్టర్ గారు లెక్క జ్ఞానం కాబోనే ఆ మత్తగారు వాళ్ళు తాతగారు 110 ఎకరాల రైతు అక్కడ బాగా పెరిగించినటువంటి కుటుంబమే. ఇప్పుడు ఎవరికైనా వెళ్ళి చెప్పుదామంటే అక్కడ పరిస్థితి ఏంటి చెప్పాక 7 మాటలు జరిగినాయి అని భయంకరమైనటువంటి పరిస్థితి. సరే ఒక పెద్ద మనిషికి చెప్దామని వెళ్తున్నానండి. వీళ్ళు 3 వచ్చి ఏమన్నా తెలుసా, నువ్వు కనుక వెళ్ళి ఇల్లు పీకారు చర్చి దగ్గర కొబ్బరి చెట్టు నరికేశారని వెళ్ళి చెప్పి అవగాహన పెడితే వారంలో చంపేస్తామన్నారు. ఎవరిని నన్ను. అయితే అప్పటికి నా పరిస్థితి ఏంటంటే అసలు నేను ప్రభువును నమ్ముకోవడానికి కారణం అది. ఆటలు పట్టుకునే తిరిగానే ఎట్లు పట్టుకునే అయ్యి అది మా పక్కేమీ కాదు. ఒక పక్కనేమో బాధ. సరే వచ్చాను, మధ్యలో కూర్చున్నా. 3 గంటలకు వచ్చి ఉదయం 7 వరకు ప్రార్థన ఉంటున్నానండి. ఎన్ని రోజులు నాకు టైం పెట్టాడు? 7 రోజులు చంపేద్దామని చెప్తే కరెక్ట్గా 3వ రోజు ఒకడు ఖమ్మంలో ఉండేవాడు వచ్చాడు. 3వ రోజు భార్య చచ్చిపోయింది. ఎవరికి? శ్రీను అనే వ్యక్తికి. 2 రామకృష్ణ అనేటువంటి వాడు వేరే వాడితో పెట్టుకుంటే గేదెలు కట్టేసి గొలుసుతో పడితే 9 కుట్లు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ పగిలిపోయింది. ఆడిచ్చేవాడు పారిపోయాడు. ఇంకా పోతే ఇంకోటి ఎవడో నరసింహ ఉన్నాడు. ఆ నరసింహ విషయం తాగేశాడు. పులిపేట దగ్గర చెప్తున్నా, ఎవడు ఊరుకుంటాడా? మీరు నమ్మండి, ఊరు మొత్తం షేక్ అయిపోయింది. దానికి ఏం పెట్టుకొచ్చా తెలుసా? నా జోలికి ఎవరు వచ్చారో చెప్పానుగా, నేను ఎవరి జోలికి అన్నా, నా జోలికి వచ్చారా యేసు రక్తమే ఆయనే చూసుకుంటాడు. ఇక ఏం పెట్టుకొచ్చారు? వీళ్ళ తాత దగ్గర మాత్రం ఉన్నాయి కాబట్టి వీడు కూడా మాత్రం ఉన్నాయి. ఎవరికైనా నేను అనుకున్నది ఏదో ఒక భయం ఉందలేదని మీకు అనుకుంటుంది. మీరు నమ్మండి, నరసింహం అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రభు నమ్ముకుని ఊరూరు వెళ్ళి దావీదు పాస్టర్ నేను చాలా ఏం చేసేవాడు తెలుసా అండి? ఇన్ని అనుభవించానండి నేను. వేరే ఊరు నుంచో పాస్టర్ వచ్చేవాడు. అంటే మనకి ఈ కృష్ణా నది సముద్రంలో కలిసి అంశం దిగి అని ఉంటారు కదా మీరు. అమ్మా గట్టిగా చెప్పండి, అన్నారా? అక్కడ నుంచి ఒక పాస్టర్ వచ్చేవాడు అండి. వస్తే వాళ్ళేమో ఒక ఇంట్లో పెట్టేవాళ్ళు, నేను చర్చిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనవాడు కూడా మహా ముదురులేండి బాబు. వాళ్ళను ఊళ్ళో పెట్టొచ్చు, ఊరంతా అట్టు నాకు పెట్టేవాడు డోములు తీసుకొచ్చి. ఏంటి మైకు. ఆయనకేమో మరి ఎందుకో తెలియదు అట్లా. ఈ లోపల ఏం చేశాడు, ఆ క్రిస్మస్ రోజు టైంలో వీడు ఈ నరసింహ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఎంత దుమార్పుడు చూడండి, వెళ్ళి ఆ
పాకాలకు వచ్చేటువంటి వైర్లు కట్టేసి పారిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటే ఒక ఇద్దరు చూశారు. ఈ లోపల అర్థమైందా, నా బండి అక్కడ స్కూల్ ఉంటుంది, స్కూల్ దగ్గర పెట్రోల్ కొట్టించి అక్కడ పెట్టా. ఈడ పైప్ అంతా కూడా లాగేసి పెట్రోల్ మొత్తం కిందకి కాచేసి ఆయన దగ్గరికి వెళ్ళాము. దావీదు పాస్టర్ గారు కుర్రోడితో కట్ చేయించడం నేను చూసాను, ఆయన చెప్పాడు. నాకు వచ్చాము ఆ పాస్టర్ గారు ఇంకో కుర్రోడు పంపించి నీ బండిలో పెట్రోల్ అంటే చూడండి, ఆయన నమ్మేశాడు, నేను నమ్మలా. ఎందుకు? ఈ దుర్వారు పని చేద్దాం మనం. ఈ లోపల తర్వాత బయటకు వచ్చిందని విషయం. ఇప్పుడు ఊరు వెళ్ళి నేను ఈ పాస్టర్ ఇద్దరికి ఏమండి, మనం కనుక దేవుని బిడ్డలంగా వివేకం కలిగి కనుక ఉండకపోతే కనుక మనకు తగదాలు పెట్టేస్తారండి. మన చేతుల్లో మన నెత్తి మీదే పెడతారండి. నేను పల్లెటూరులో సామెత వాడతాను, మనకి ఇక్కడ ఉందో లేదో. మన ఇది కృష్ణా జిల్లానండి అమ్మవారిన. నేను ట్రైనింగ్లో ఉండగా ఒక ముస్లిమ్స్ వచ్చి మీరు ఈ దేశస్తులను అంది. నేను అక్షరం తెలుగుండి, మరి ఆవిడకి ఎట్లా కనిపించాడు దేవుని స్తోత్రం. విన్నారమ్మా, విన్నారా? అయితే నేను ఏదో చెప్పని తీసుకున్నాను, మర్చిపోయాను. సామెత ఏంటంటే పల్లెటూరులో ఏమడతారంటే కొంతమంది అంట 4 భుజాలు వేసుకుని తిరుగుతారంట. ఏంటిది? 4 భుజాలు వేసుకుని తిరుగు. ఏం లేదు, ఈ పని పాట ఏముంటుంది, ఇదే పుల్లం ఎట్లా, ఎంకం ఎట్లా, సుబ్బం ఎట్లా, అట్లా 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 తంట. మీకు ఒక విషయం తెలుసా, అన్ని కార్ల కంటే బాగా స్పీడ్గా వెళ్ళే కారు ఏంటో తెలుసా? ఒక కారు. ఏ కారు? డ్రైవర్ అక్కర్లా, పెట్రోల్ అక్కర్లా. అర్థమైందా? అంట 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 అమ్మ ఇట్టాట అంటలో ఉన్నట్టుగా వాళ్ళు ఇంట్లోనైనా బయటైనా సంఘంలోనే స్తోత్రం చెప్పండి. ఈ ఉండకూడదమ్మా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇప్పుడు అనేక మందికి సువార్త సాక్ష్యం చెప్తున్నాడు. అదే జాగ్రత్త, దేవుని సన్నిధి జోలికి రాకూడదు. ఈయన వచ్చాడు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. దేవుడు చూచాడు, ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. ఇస్తాడే కూడా. నేను మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చాను. మారు మనసు పొందితే సరే, లేదా నిన్ను మంచం పట్టిస్తానన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఏం పట్టిస్తానన్నాడు? మంచం పట్టిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వాడివైనా, నువ్వెంత కరుడువైనా, ఎలాంటి కనుమోయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమందా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని. దమస్కి పట్టణంలో ఉన్న దేవుని బిడ్డల జోలికి వెళుతుంటే వాడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఎంతవరకు సమయం వాళ్ళు అంతవరకు సమయం ఇచ్చాడు. ఒకే ఒక దెబ్బ కొట్టాడు దేవుడు. ఎంత కొట్టాడు? వెలుగుతో. కింద పడిపోయినప్పుడు ఏమని వచ్చింది నోట? అప్పుడు ప్రభువా ఆయన కొట్ట అట్లాగే వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభువా నువ్వెవడు వంటి నీవు హింసించుచున్నా యేసును అని చెప్పినప్పుడు వెంటనే దమస్కి పట్టణంలో పంపించాడు దేవుడు. అక్కడ అనేక ద్వారా కార్యం జరిగించాడు. దేవుడి సేవకి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఏమైనా తీర్మానం చేసుకున్నాడు? 2 మాటలు చెప్తాను త్వరగా. ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటాను అన్నాడు.
రెండోది నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని నష్టపరుచుకుంటానంటే అర్థం తెలుసా? ఆనాటి కాలంలో అతడు రోమా పౌరుడు అండి. రోమా పౌరుడు అని చెప్పుకోవటంలో చాలా గొప్ప ఆధిక్యతుండేది. అయితే అతడు సరిహద్దు సభలో నెమ్మరు, నేను సమస్తాన్ని ప్రభు కొరకు వదిలేస్తున్నాను అని తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి నేను బ్రతికేది ఎవరి కోసం? నేను దేవుని కోసమే అని చెప్పి తీర్మానం చేసుకుని ఉండగా ఆయన పేరు మార్చారు. ఏం చెప్పండి ఇప్పుడు? పౌలు అనే మాటకు అర్థం ఏంటి? అదే తల్లి. ఇప్పుడు పౌలు అంటే అర్థం ఏంటి? ఓకే, టైలర్ చేయండి. పౌలు అనే మాటకు అర్థం ఏంటంటే చిన్నవాడు. చిత్ర తెలుసుకోవాలని చెప్పండి గట్టిగా. అంటే ఎందుకంటే మీరు సబ్జెక్ట్ వారంగా నేర్చుకుంటారని అంటే నేను ఎన్ని విషయాలైనా చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్తోత్రం. అర్థమైందా? పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు. దేంట్లో ఇప్పుడు చిన్నవాడు అంటే లోక విషయములో, పాప విషయములో, దుష్టత్వ విషయములో చిన్నవాడు, బుద్ధి విషయములో, భక్తి విషయములో పెద్దవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారు ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి వచ్చినా, మీరు ట్రైనింగ్ లో ఉండగా సెలవుకి వచ్చాను, దసరా సెలవుకి వచ్చినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉందామని ఉన్నారు. మచిలీపట్నం దగ్గర తాళపాలెం అని ఒకటి ఉంది, బీచ్ దగ్గర. తెలుసమ్మా? వందనాలమ్మా. అయితే అక్కడ నుంచి ఒక ఆమె వచ్చింది. నీ పేరేంటమ్మా అన్న. శారమ్మ. అమ్మా నేను ఉపవాసం ఉన్నాను తల్లి, ప్రార్థన చేసుకుంటున్నాను, ముందు నువ్వు ప్రార్థన చేయ, నా కోసం కూడా ప్రార్థన చేయ తల్లి అన్న. మనకు ప్రార్థన రాదు కదయ్యా అన్న. ఎవరు కప్పుకుని మళ్ళీ నాకు ప్రార్థన రాదంటున్నా, మనకి ప్రార్థన రాదుగా అన్న. అమ్మ అదేంటమ్మా, నీవు అన్నాలేదు ప్రభు నమ్ముకుని అన్న. 30 సంవత్సరాలు అయ్యా. ఏసు రక్తమే జై. ఈ లోపల అమ్మ చెయ్యమనంటే ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఏసయ్యా నా గురించి అంతా నీకు తెలుసయ్యా, యాసకాలం వచ్చిందంటే అయ్యా తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగుతున్న పాపినయ్యా, ప్రభువా నా గురించి అంతా నీకు చదువుకోమనలేదు. గుడికాడలో మాకు చర్చ ఉంది, యెహోషువ గారు దైవజనుడు ఉన్నాడు. ఆ ఇంట్లోకి ఒక ఆమె అద్దెకి వచ్చిందంట. అద్దెకి వస్తే ఈ పాస్ గారికి కొడుక్కి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు, ముగ్గురు. అంటే 2 మనవరాళ్ళు, ఓ మనవడు కొడుక్కి. కూతురికి పెళ్లి అయింది, గోదలు ఉంటారు కదా. ఈ లోపల ఇంట్లోకి విశ్వాస వస్తే ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ప్రభువా ఇల్లంతా ఊడ్చినటువంటి చెత్తనయ్యా, పెంట కుప్ప మీద వేసిన చెత్తనయ్యా, నేను చెత్తనయ్యా, నేను చెత్తని ప్రార్థన చేస్తాండి. ఈ పిల్ల ఏమైంది? పిల్ల చెత్తల గురించే ఎందు. ఈ లోపల ఒక రోజు, రెండో రోజు అదే ప్రార్థన. చిన్నపిల్ల కదా, ఆవిడకి ఏం తెలియకి చిన్నపిల్లకి ఈ లోపల బయట ఉంటారంట. అమ్మ ఆంటీని పిలవంటే చెత్తాంటి వెళ్తుందండి. ఎవరో ఈ చిన్న పాప ఈ చెత్తాంటి పిలుతుంటే ఈ లోపల ఆయన వచ్చిన తర్వాత పనికలు వచ్చే ఘటనంట. ఇదిగో ఈ ఇంట్లో మాత్రం ఉండడానికి వీలు లేదు, ఆ పిల్ల ఎంత లేదు చెత్తాంటి అని చెప్పేసి పిలుస్తుందని చెప్పి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏది పడితే చెప్పలేదమ్మా, చేయకూడదు. ఆవిడ అంటుంది, ప్రభువా మా అల్లుడు ఇంటికి వచ్చానయ్యా, ఒక క్వార్టర్ మాత్రం తెచ్చాడయ్యా, నాకు చాలా బాధ ఉందయ్యా, నాకు అది సామయ్యా అంటుంది. పేరేంటి? శారమ్మ. శారమ్మ మాట్లాడతాం ఏంటి? రాజకుమారి. ఈవిడ రాజకుమారి కాదు. అమ్మా విన్నారా? చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు
పిల్లలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదే వ్యక్తి ఇప్పుడు ప్రభు నమ్ముకుని అడుగు పెట్టే ప్రతి చోట దేవుడు ఒక కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈయనెవరో తెలుసా? దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవుని దర్శనం కలిగిన వాడు, దేవుని శక్తిని పొందుకునేవాడు, దేవుని కొరకు జీవించేవాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఒక ప్రాంతానికి వెళితే అక్కడ పుతోలు అనేటువంటి ఒక దయ్యం పట్టిన అమ్మాయి అక్కడ ఉంది. పుతోలు అనేటువంటి ఒక దయ్యం పట్టిన అమ్మాయి ఉంటే ఆ దయ్యం పట్టినటువంటి అమ్మాయి అంతా సోది చెప్పించుకోవడం కోసం అక్కడ, నేను ఒకే మాట చెప్తాను వినండి, ఎవరు సోది చెప్పించుకోకండి, ఎవరో జాతకాలు చూపించుకోవద్దు. దేవుని బిడ్డలమైన మనకది కరెక్ట్ కాదు. అవన్నీ రాంగ్ అండి. అవన్నీ రాంగ్. నేను అవనిగడ్డేరియాలో పరిచయం చేస్తున్నప్పుడు మా ఊరు వెళ్దామని వచ్చా. ఈ లోపల ఒకడు ఈ చుట్టూ కట్టుకుని ఈ ఈకలు పెట్టుకుంటారు కదా, నెమలేకలు పెట్టుకుని ఈ చిలక పట్టుకుని వచ్చి, నేను అప్పుడే వచ్చి కాలు కట్టుకుంటున్నా తొట్టి దగ్గర. అబ్బా ఏమి కళ, ఏమి కళ, ముఖం ఎలిగిపోతుంది, నీకు ఇప్పుడే పిల్లనివ్వడానికి వస్తున్నారు, ఊరికి దగ్గరగా వచ్చారు, ఏమి కళ, ఏమి కళ అంటున్నాడు. నేను అనుకున్నాను ఈ టైంలో మా ఆవిడ చెప్తాను, నాకేమో కూతురు కొడుకు, ఈడేం చెప్తున్నాడు, ఏమి కళ, ఏమి కళ అంటున్నాడు. పిల్లవటానికి వస్తారంటే ఎవరవటానికి, ఇద్దరు పిల్లలు పుట్టిన నాకంటే పిల్లవటానికి వస్తారంట. ఈ లోపల ఇదేంటంటే నేను ట్రైనింగ్ లో రిలీజియస్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్రపంచ మతాలు, హిందూ మతం ఎలా వచ్చింది, సిక్కు మతం, బౌద్ధ మతం, ఇలా ఈ మతాలు ఎలా వచ్చింది అనేది దాని యొక్క విషయంతో కూడా మాకు నేర్పించే మా దగ్గర కొంతవరకు ఉంది. ఈ జ్యోతిష్యం కానీ ఇట్లాంటివి కూడా ఈ 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది వాటికి. ఇవన్నీ నాకు తెలుసు. సరే పల్లెటూరులో భయం ఎక్కువ ఉంటుంది కదా, నేనేమో జాతకం అంటే నాకు పిలవడానికి వస్తున్నారా, ఓ పక్కన నువ్వు వస్తున్నావు, ఓ పక్కనేమో ఈ లోపల కోపం వచ్చి జాతకం చెప్తావా అన్న. చెప్తాను అన్నాడు. ఎంత అన్న? 20 రూపాయలు అన్నాడు. ఈ లోపల పక్కన మా నాన్నగారు మా బాబాయ్ గారు అంటారు, అయితే నువ్వేమి అనకూడదు అంటారని భయం. ఈ లోపల నేనేమన్నానంటే, నా జాతకం చెప్తావా అన్నా. స్వరం మారుతుంది ఏంటి అన్నాడు. ఈ లోపల నేనేమన్నానంటే, మరి జాతకం చెప్తాను 20 రూపాయలు అంటున్నావు కదా, 20 రూపాయలు ఒప్పుకుండా నీకు జాతకం చెప్పమంటావా అన్నా. ఎవరా ఎవరా? నేను నీ జాతకం చెప్తాను, 20 రూపాయలు నాకు అక్కర్లేదు, నేనే నీ జాతకం చెప్తాను అన్నాడు. నేను అన్నాను, అరే నువ్వు 6 నెలలు ట్రైనింగ్ చేసావా, సంవత్సరం ట్రైనింగ్ చేసావా అన్నా. అయ్యా కాడికి సోయలేదు. ఇక ఈ లోపల వెళ్ళిపోతున్నాడు. కూర్చో, ఎలా నాకు పెళ్ళి 2 పిల్లలు ఉంటే నాకు పిల్లలు పడతారా, మా ఆవిడ పిలిస్తే నీ సగదేట. అమ్మా మీరు పక్కనుండి భర్త ఎవరన్నా ఒక వ్యక్తితో చదువుగా మాట్లాడుతారు అనుకో, లోపల 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 ఇంట్లో చెప్తారు సచ్చినోడని సగత ఎక్కడ ఏంటి అందరా అక్కడ ఇక్కడ బాగా ఉంటుంది. కేసు అప్పుడే మారిపోతుంది. ఇంటి కదా, ఇంటి దగ్గర ఉంటుంది నీ సోకు. ఉండదా ఉండదా ఊరుకుంటారా? మనం చుట్టాలు ఫోన్ చేసి చెప్తారు హైదరాబాద్ లో, మనకు కొంచెం పొట్టిగా ఉంటది. ఈ బయటికి వెళ్తుందేనంట, ఎవరో ఒక అమ్మాయి చూసి అంటాడంట, ఆయన ఎంత ఐటమ్ చూడు, ఆయన ఎంత బాగుంది చూడంటే ఈవిడికి కాలిపోతుంది. ఎవరికి ఈ ఏంటో మరి ఎవరినో పోల్చుకుని విన్నారా, వీటి జోలికి వెళ్ళవద్దు. ఆయన వెళ్ళాడు, ఆమె ఉన్న దయ్యాన్ని ప్రాంతంలో వెళ్ళగొట్టాడు, వెంటనే కార్యం జరిగింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ దయ్యం వెళ్ళిపోవటం వల్ల మా లాభం పోయింది అని ఏం చేశారు తెలుసా, దైవజనుడిని ఈ ఊరు రావకూడదని చెప్పి కొట్టి అన్యాయంగా తీసుకెళ్లి పౌరు శిలను ఏం చేశారు, సరసాల్లో వేశారు. సరసాలు వేసి బంధిస్తే అక్కడ అనేక మంది నేరం చేస్తున్న నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, ప్రభుత్వానికి నష్టం కలిగించిన వాళ్ళు అక్కడ ఉన్నారు, లంచగొండలు అక్కడ ఉన్నారు. అయితే ఇంతమంది ఖైదీలు అక్కడ ఉంటే ఏ నేరం చేయనటువంటి భక్తులు తీసుకెళ్ళి అక్కడ వేస్తే వీళ్ళకి భయంకరంగా కొట్టేశారండి. శ్రమలు, ఒళ్ళంతో నొప్పులు. ఆ టైంలో మనం అయితే ఏం చేద్దాం చెప్పండి? అమ్మా
అయ్యా నువ్వు మూలుగు తిరిగి పడుకోవడం తప్ప ఏ ప్రార్థన ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. అదే టైంలో ఏం చేశారో తెలుసా, మనసు నిపుణం చేసుకుని ఏం చేశారో తెలుసా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు దేవునికి కృతజ్ఞత పూర్వకంగా తెలియచేయండి. ప్రతి స్థలమందు ప్రార్థించండి, ప్రతి సమయంలో ప్రార్థించాలన్నట్టుగా మాటలు పట్టుకుని దైవ సన్నిధిలో ఆ రాత్రులు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ రాత్రులు పాటలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు పాడుతూ, వారు ప్రార్థిస్తూ పాడుతూ ఉండగా ఖైదీలు వినుచుండేది. అలా దేవుని వాక్యం చెప్తుంది, దైవ సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా, నీతిమంతులుగా గుడారములో రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదములు వినబడును. నీ ఇంటిలో పాట, నీ ఇంటిలో ప్రార్థన, నీ ఇంటిలో వాక్య ధ్యానం నీ చుట్టుపక్కల వ్యాపించాలి తప్ప నీ ఇంట్లో నుంచి అల్లరి, నీ ఇంట్లో నుంచి గొడవలు, నీ ఇంట్లో నుంచి సమస్యలు బయటకు రావడానికి వీలు లేదు. నీతిమంతుడి యొక్క కేక బయట వినబడదు. అయితే నీ ఇంట్లో నుంచి వినబడవలసింది తెలుసా, క్రీస్తు వచ్చినటువంటి వార్త. దేవునికి స్తోత్రం. రక్షణ వార్త. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు ఆ టైంలో ప్రార్థించి రక్షణ పాటలు పాడుతుండగా ఖైదీలు విలుచుండేది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖైదీలు విలుచున్నారు. అప్పుడు మహాభూకంపం కలిగను. నీ ప్రార్థనలో, నీ పాటలో అభిషేకం, ఆత్మనిపుదల లేకపోతే ఏ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. వెంటనే భూకంపం కలిగింది. అందరి బంధకములు ఊడిపోయింది. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా భూకంపం కలిగింది. బంధకాలు ఊడిపోయింది. పాపం అనే బంధకం, రోగం అనే బంధకం దేవునికి స్తోత్రం, ఆచారం అనే బంధకం దేవునికి స్తోత్రం, సాతాను కట్టిన కట్లు ఊడిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ టైంలో శరసాల నాయకుడు అంటే ఇక అందరూ వెళ్ళిపోయి ఉంటారు. తెల్లారితే ఇక నా ఉద్యోగం పోద్దని చెప్పి కత్తి తీసుకుని తను పడిపోతూ ఉండగా దైవజనుడు అంటున్నాడు, సహోదరుడా నీకు నీవి ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు లైట్ తీసుకొచ్చి చూస్తే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన గ్రహించాడు దేవుని శక్తి ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం. అమ్మా మీకు ఒక మాట చెప్తున్నాను, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. అయ్యా నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె విషయాన్ని గుర్తించాలి. దేవుడు నీకు ఏం తెలుసా, అధికారం ఇచ్చాడు, దేవుడు నీకు శక్తినిచ్చాడు. అందుకు నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు మొరబెడితే దేవుడు మొరంటాడు, కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడు, నా నామమున దయ్యాలు వెలుగొట్టండి, నా నామమున ఎట్లయితే బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి. ఆ శక్తి నీకుంది, అది తెలుసుకొని దేవుని స్తోత్రం చెప్తారా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నామకార్థమైనటువంటి ప్రార్థన, నామకార్థమైన పాటలు, నామకార్థమైన వాక్య ధ్యానం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. శక్తితో కూడిన భక్తి మనం చేయాలి. చేతులెత్తి మరొకసారి. ఆ దైవజనులు చూచినప్పుడు వెంటనే వాళ్ళు ప్రభువును చూచాడు. ఎవరు అడుగుతున్నాడు, ఇలాగా రక్షణ పొందాలంటే నేనేం చేయాలంటే, అప్పుడు పేతురు గారు ఏమన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారు రక్షింపబడతారు అని చెప్పి తెలియజేశాడు. పేతురు గారిని అడిగారు వాళ్ళు పెంతెకొస్తు పండుగ దినమని, ఏమని, అయ్యలారా రక్షణ పొందాలంటే మేమేమి చేయాలంటే మీరు మూర్ఖులకి తన వారికి వేరై రక్షణ పొందండి, లోకానికి వేరవ్వండి, పాపానికి వేరవ్వండి, దుష్టత్వానికి వేరవ్వండి, చెడు స్నేహానికి. ఈ రోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సహవాసం చేయాలి, నేను లోకంతో కాదు చేయవలసిన సహవాసం. చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. త్వరగా చెప్పేస్తాను. మొదటిది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి, ఆయనే ప్రభు, ఆయనే నా పాపముల కోసం పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, నా కోసం అన్యాయపు తీర్పు తీర్చబడి నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు నన్ను నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది. అమ్మ వింటారా, ఈ రక్షణ నీతోనే ఆగిపోకూడదు. ఒకటి దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద నన్ను పెట్టరు కానీ ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టినానుంది. చాలా మంది ఏమంటారు తెలుసా, అయ్యా మా ఇంట్లో ఒక్కదాన్నేనయ్యా, అయ్యా నేను ఒక్కడేనయ్యా,
అమ్మా, ఆయన నీ బంధువుల్లో నీ ఇంట్లో నేను ఒక్కడిని ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? నీ ద్వారా తన కార్యం జరిగించాలని. నేను ఒక మాట చెప్పనివ్వండి, 100